ఈరోజైతే మనం ఈ వీడియోలో అండర్ 500 బడ్జెట్‌లో 3 పీసెస్ కుర్తీ సెట్ అయితే చూసేద్దాము. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. డ్రెసెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కుర్తీస్. నెక్స్ట్ వాటి క్వాలిటీ ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి, డిజైన్స్ ఎలా వచ్చాయి ఇది క్లియర్‌గా అయితే తెలుసుకుందాము ఈ వీడియోలో. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను. చాలా బాగా వచ్చాయి. సేల్ జరుగుతుంది కొన్ని డేస్‌లో అయితే. అప్పుడు మీరు తీసుకున్నారు అంటే కొంచెం అమౌంట్ కూడా లెస్ అవుతుంది. అది ఎప్పుడు అనేది కూడా నేను మెన్షన్ చేస్తాను వీడియో లాస్ట్‌లో వచ్చేసి. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వచ్చేసి పావని. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకే, ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ క్వాలిటీ ఏంటి అన్నీ అయితే చెప్పుకుందాము ఈ వీడియోలో. మనం అవుట్ సైడ్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేపియాలి అని అంటే మనకు చాలా అమౌంట్ పడుతుంది కదా. ఓకే, నేనైతే మీషో నుంచి తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఉన్న కుర్తీస్ అన్నీ కూడా అండర్ 500 బడ్జెట్లో అయితే నేను మీషో నుంచి తీసుకొని వచ్చాను. ఓకే, మన ఫస్ట్ వన్ కుర్తీ వచ్చేసి చూసేద్దాం. ఇది వచ్చేసి మన ఫస్ట్ డ్రెస్. చూడండి, అసలు మనకు చూస్తుంటేనే కలర్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. ఓకేనా, ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. చూడండి డీటెయిలింగ్ ఎలా ఉంది అనేది అంటే అంతా చూపించేస్తాను. ఇది వచ్చేసి రేయాన్ క్లాత్ ఫ్రెండ్స్. ఓకే, ఓపెన్ చేస్తే రీసెంట్ డేస్లో చాలా వైరల్ అవుతున్నాయి ఇలాంటి కుర్తీస్ వచ్చేసి. ఓకేనా, చూడండి మనకు యోక్ పార్ట్ అంతా కూడా ఇలా డిజైన్ అయితే వస్తుంది. ఓకేనా, ఇది కూడా ఎంబ్రాయిడరీ ఫ్రెండ్స్. ఎంబ్రాయిడరీ కూడా ఫినిషింగ్ చాలా బాగుంది. చూడండి మీకు క్లోజప్లో చూపిస్తాను. ఎంత నీట్ ఫినిష్ ఇచ్చారు అని అంటే నెక్ దగ్గర. ఓకే, చాలా నీట్ ఫినిష్ ఇచ్చారు. నెక్ దగ్గర అయితే అంతా ఇలా వచ్చింది. ఓకేనా, ఇలా హైలైట్ అయితే చేశారు నెక్ అంతా. నెక్స్ట్ డౌన్కి వచ్చేస్తే ఇలా చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చారు, సేమ్ ఇలాంటి ఎంబ్రాయిడరీలోనే. ఓకే, చుట్టూ అంతా కూడా చమ్కీస్ తోటి చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కూడా చాలా బాగుంది, అంత ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదు. ఇదైతే నెక్ పార్ట్. నెక్స్ట్ హ్యాండ్స్ చూసేద్దాము. చూడండి హ్యాండ్స్ అంతా కూడా ఇలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చిన్న లేస్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. ఓకేనా, ఇలా నెక్ హ్యాండ్స్ అయిపోతే నెక్స్ట్ డౌన్కి వచ్చేస్తే అంతా కూడా ఓవరాల్గా ఇలా బుటీస్ అయితే వచ్చేసాయి. మీరు కాలేజ్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్తున్నా, స్కూల్కి వెళ్తున్నా, ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్కైనా చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎట్ ద టైం చాలా డీసెంట్గా కూడా ఉంది డ్రెస్ వచ్చేసి. ఓకేనా, మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నా వేసుకొని వెళ్ళొచ్చు. నీట్ లుకింగ్గా అయితే ఉంది. ఓకే, ఇలా నేను డ్రెస్ వేర్ చేసి మీకు సైడ్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి చాలా బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేసి టాప్ వచ్చేసి చూడండి ఇలా అయితే ఇచ్చారు. ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది. ఓకే, క్లాత్ అయితే చాలా బాగుంది. రేయాన్ విత్ కాటన్ మిక్స్డ్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. ఓకే, ఇలా అయితే ఉంది. మనకు లెగ్స్ దగ్గర అయితే ఏమీ లేదు, ప్లెయిన్గానే ఉంది. ఓవరాల్గా అయితే ఇలా ఉంది, చాలా బాగుంది. అంటే మనకు ఫ్రీగానే వస్తుంది సైజ్ వచ్చేసి. ఓకేనా, నెక్స్ట్ చున్నీ అయితే ఫ్రెండ్స్, చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారు. ఓకేనా, మనకు సైడ్ అంతా కూడా చూడండి చున్నీ అయితే ఇంత ఉంది, ఇలా ఉంది చున్నీ అంతా కూడా. ఓకే, మనకు హ్యాండ్స్ దగ్గర అయితే ఏ లేస్ ఇచ్చారో చిన్నగా ఇలా అయితే ఇచ్చారు చున్నీ అంతా కూడా. ఓకేనా, అంటే మనకు ఇలా పొడవు అండ్ వెడల్పు అంత ఎక్కువ అయితే మీరు ఊహించొద్దు. దీనికి అంత ఎక్కువైతే ఏం రాలేదు. అంటే మనకు కాటన్ డ్రెస్సెస్కి చాలా పెద్దగా వస్తుంది కదా, అంత అయితే ఏం లేదు. నార్మల్గా మనం వన్ సైడ్ వేసుకున్నామంటే సరిపోతుంది. ఓకేనా, ఇలా ఉంది. మీరు చున్నీ కూడా క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఓకేనా, పైకి వేశారు అని అంటే ప్లెయిన్ అయినా కూడా ఈ ఒక్క బార్డర్ వచ్చేసి హైలైట్ చేసేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది వచ్చేసి మన ఫస్ట్ వన్ డ్రెస్. ఓకేనా, సెకండ్ వన్ చూసేద్దాము. సెకండ్ వన్ అయితే ఫ్రెండ్స్ ఎవరికైనా బాగుంటుంది. ఓకేనా, నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. చూడండి. ఓకే, ఇప్పుడు మనం టాప్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాము. కాటన్ డ్రెస్ ఫ్రెండ్స్. మనకు నెక్ అయితే ఇలా కాలర్ నెక్ ఇచ్చారు. కాలర్ కూడా వెరీ హై కాదు, ఇలా మనము ఫోల్డ్ చేసేంత కాదు. కాలర్ అంతా కూడా
ఇలా మంచి ఫినిషింగ్ అయితే ఉంది. ఓకేనా, చూస్తున్నారు కదా, ఇది కొంచెం ఎంబ్రాయిడరీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న చమ్కీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు ఇలా డిజైన్ అయితే ఇచ్చారు. ఓకేనా, మరి డీప్గా కూడా లేదు. ఇక్కడ మనకు ఫ్రంట్లో ఇక్కడ ఎక్కడి వరకు అయితే ఇచ్చారో సేమ్ అలానే కాలర్కి కూడా ఇచ్చారు. ఓకేనా, ఇలా ఇలా అయితే హైలైట్ అయింది కాలర్ అంతా కూడా. నెక్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి సేమ్ ఇలా మనకు ఈ డిజిటల్ ప్రింట్ ఏదైతే ఉందో సేమ్ హ్యాండ్స్ కూడా అక్కడి వరకు వచ్చేసి మనకు నెక్ దగ్గర ఏదైతే మనకు హైలైట్ చేశారో సేమ్ ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కూడా అలానే ఉంది. డ్రెస్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా ఉంది. ఇదైతే మనకు కలర్ ఏమీ షేడ్ కాదు ఫ్రెండ్స్, అంటే మనకి ప్రింట్ పోతుందేమో అనే భయం అయితే ఏమీ వద్దు, చాలా బాగుంది. ఓకేనా, ఇంకా మనకు ఓవరాల్గా డ్రెస్ అంతా అయితే ఇలా ఉంది. మనకు డౌన్లో అయితే ఏ డిజైన్ ఏమీ లేదు. ఓకే, ఇలా అయితే ఉంది. ఇది మన సెకండ్ కుర్తీ. ఓకే, నెక్స్ట్ బాటమ్ ఎలా ఉందో చూసేద్దాం. చూడండి, ఈ డ్రెస్కి అయితే బాటమ్ కూడా చాలా బాగుంది. ఇలా ఎలాస్టిక్ బాగుంది. మనకు ప్లెయిన్గా రాకుండా ఇలా మనకు లైన్స్ అయితే ఇచ్చారు. లైన్స్లో కూడా చూడండి కొన్ని డిజైన్స్ ఉన్నాయి, కొన్ని ప్లెయిన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది. క్లాత్ అయితే చాలా బాగుంది. 5/5 అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా ఉంది ఓవరాల్గా బాటమ్ అంతా కూడా. చూడండి, ఇలా మనకు లాస్ట్లో కూడా ఏ డిజైన్ ఏమీ లేదు. ఓకేనా, ఇలా అయితే ఉంది. మీరు డైలీ కాలేజ్కి వేసుకోవాలి అని అన్నా, నెక్స్ట్ ఆఫీస్కి అయినా చాలా బాగుంటుంది. చున్నీ అయితే ఓకేనా, చున్నీ చూపిస్తాను. చూడండి చూడండి, మనకి ఇక్కడ అయితే ఇలా డిజైన్ వచ్చింది కదా బార్డర్. ఇక్కడ మనకు డ్రెస్ ఎలా ఉందో అలా ఉంది. నెక్స్ట్ మిడిల్లో వచ్చేసి మనకు ఫ్యాంట్ ఎలా ఇచ్చారో అలా ఇచ్చారు. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి సేమ్ డ్రెస్ ఎలా ఉందో అలా అయితే ఉంది. ఓకే, ఇలా మీరు త్రిబుల్గా అయితే చూసారా చున్నీని ఎక్కడైనా? నేనైతే చూడలేదు, నా దగ్గర అయితే లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇలా అయితే ఉంది. చాలా బాగుంది చున్నీ. అంటే మనం ఈ డ్రెస్ మీదకనే కాదు, ప్లెయిన్ డ్రెస్సెస్ మీదకి ఇలాంటి చున్నీలు వేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, చున్నీ ఇలా ఉంది. ఓవరాల్గా అంతా కూడా ఇలానే ఉంది చున్నీ. ఓకే, ఇది వచ్చేసి మన సెకండ్ కుర్తీ. నెక్స్ట్ ఫైనల్ డ్రెస్ అయితే చూసేద్దాము. చూడండి, థర్డ్ వన్ వచ్చేసి ఇది. నాకు ఈ డ్రెస్ మీద అయితే కొంచెం కంప్లైంట్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే చెప్తాను. నేను పిక్లో చూసినప్పుడైతే నాకు చాలా థిక్ కలర్గా అయితే కనిపించింది. కానీ రియల్గా చూస్తున్నప్పుడు ఈ కలరే ఇంతనో లేకపోతే ఏమో నాకైతే అర్థం కాలేదు. కొంచెం నాకు కలర్ షేడ్ అయినట్లుగా అనిపిస్తుంది. మేబీ కలరే ఇంతేనేమో ఇది, నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమవుతుందేమో చెప్పండి. ఓకే, నెక్ అంతా కూడా ఇలా ఇచ్చారు. ఓకే, ఇలా చిన్నగా అయితే మనకు డిజైన్ అనలేమో, క్లాత్ తోటి ఇలా అయితే స్టిచ్ చేశారు నెక్ పార్ట్ అంతా ఇలా. ఓకే, ఇక్కడ వరకు క్లాత్ వచ్చేసి రేయాన్ క్లాత్ ఫ్రెండ్స్. ఓకే, ఇలా ఉంది నెక్ అంతా. నెక్స్ట్ ఇల్లంతా కూడా ఒక క్లాత్కే ఒక ప్రింట్. ఓకేనా, నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ దగ్గర కూడా మనకు నెక్ దగ్గర ఏమి ఇచ్చారు డిజైన్ అలానే ఇచ్చారు. ఓకే, ఇలా ఉంది. కానీ ఇది వేసుకుంటే బాగుంది. నాకు చూడడానికి కొంచెం ఏమో కలర్ షేడ్ అయినట్లు అట్లా అనిపించింది. మీకు అలానే అనిపిస్తుందా చెప్పండి? చూడండి, టోటల్గా అయితే ఓవరాల్గా ఇలా అయితే ఉంది. ఓకే, సేమ్ టాప్ ఎలా వచ్చిందో ప్యాంట్ కూడా అలానే వచ్చింది. కాకపోతే కొంచెం ప్యాంట్లో చేంజ్ అయితే ఉంది. చూడండి, మనకు మొత్తం అంతా ఎలాస్టిక్ వస్తుంది కదా, ఇదైతే మొత్తం ఏమి ఎలాస్టిక్ రాలేదు. బ్యాక్ అయితే ఇలా ఎలాస్టిక్ ఉంది, ఫ్రంట్ ఇలా నార్మల్గా ఇచ్చారు. ఓకేనా, ఇక్కడ ఉంది ఎలాస్టిక్ బ్యాక్. ఇంకా ఓవరాల్ ప్యాంట్ అంతా ఇలానే ఉంది, టాప్ ఎలా ఉందో అలానే ఉంది. ఓకే, ఇది వచ్చేస్తే చూడండి ఇలా వచ్చింది మెరూన్ రెడ్ కలర్లో. లైట్గా ఇలా మెరూన్ రెడ్ దానిపైన ఇలా అయితే ఇచ్చారు గ్రీన్ కలర్లో. ఓకేనా, ఫ్లవర్స్ స్మాల్వి స్టార్టింగ్లో అయితే ఇలా ఉంది. ఓకే, టోటల్ ఓవరాల్ లుక్ అంతా ఇలా ఉంది. ఓకేనా, ఓవరాల్ లుక్ అంతా ఇలా ఉంది. ఓకే, మనం పెట్టిన బడ్జెట్కి నాకైతే ఓకే అనిపించింది. మనం ఏమి ఎక్కువ పెట్టలేదు కదా. ఓకేనా, ఇలా అయితే ఉంది.
ఓకే ఫ్రెండ్స్, నేను తీసుకొచ్చిన డ్రెస్సెస్ అయితే ఇవి. ఓకేనా? మీకు ఏది నచ్చింది అనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వరకు వచ్చారు అని అంటే మీరు డ్రెస్సెస్ అన్నీ నేను వేర్ చేసిన వీడియో అయితే ఇక్కడ పైన చూసేసి ఉండింటారు. మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ మీరు వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లోనే ఇస్తాను. డిస్క్రిప్షన్ అనేది ఎక్కడా లేదు ఫ్రెండ్స్. కామెంట్ ఉంది కదా, కామెంట్ కిందనే మీకు డిస్క్రిప్షన్ అనేది కనపడుతుంది. అక్కడ లింక్స్ ఇస్తాను. మీరు అక్కడ వెళ్ళి ఓన్లీ ఇలా టచ్ చేశారు అని అంటే మీరు ప్రోడక్ట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారు. ఓకేనా? నేను ముందే చెప్తున్నాను, కోడ్ ఇవ్వట్లేదు, డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు. ఓకేనా? మీకు దీనిలో ఏది నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్స్ చూస్తున్నారు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.